చూడండి, బీర చెట్టు ఫస్ట్ మనము వీటికి ఈ సీడ్స్ నా మంచి సాయిల్ అండి 1:1:1 అంటే సాయిల్ 1:1 ప్లస్ వర్మి కంపోస్ట్ 1:1:3 ప్లస్ మళ్ళీ శాండ్ మిగతా నీమ్ కేకు ఇట్లా ఎరువులు కొన్ని కలుపుకొని మట్టి రెడీ చేసి పెట్టుకొని వాటి విత్తనాలు ఆడిన తర్వాత మనకి 10-12 రోజుల్లో మనకి మొలక వస్తుంది. సరే, నేను ఆల్రెడీ వీడియో మనకి కాయలు వచ్చేసాయి కాబట్టి అది చూపించను. వచ్చిన తర్వాత మాత్రం మనము ఇక్కడ ఈ కొమ్మలు ఉన్నాయి కదండి, మనకు ఆరు అంగుళాలమైన అంటే దాదాపు 12 ఆకులు మనము కట్ చేయాలి. కింద కట్ చేసిన మనకు ఈ బీర పెరుగుతుంది. ప్లస్ వీటి వల్ల మనకు బలం అనేది ఉంటుందండి. అంటే ఈ ఆకులు కింద అట్లాగే ఉంచేసాం అనుకోండి, ఆ మొక్క సాయిలో ఉండే బలం అంతా మొక్క లాగేసుకుంటుంది. ఇట్లా నేను మొత్తం ఈ ఆకులన్నీ తీసేసానండి. ఎండు ఆకులు ఏమన్నా ఉంటే కూడా తీసేయాలండి. అట్లాగే వీటికి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం వెంటనే వీటికి వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ లేదంటే మనకు కాస్త కొంచెం ఘాటుగా ఉండేది పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపిన మిక్సీ వాటిని పట్టిన తర్వాత నీళ్ళల్లో కలుపుకొనన్నా ఇట్లా ఈ విధంగా మనము చెయ్యాలండి. చేస్తేనే మనకి ఆకు అనేది కాయ అనేది వస్తుంది. దీంట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి మాత్రం కంపోస్ట్ అనేది కొంచెం మనము సాయిల్లో కలుపుతూ ఉండాలి. అదే కాకుండా మనము ఎరువులు మస్టర్డ్ కేకు ఇట్లాంటివన్నీ కూడా మనం దీంట్లో యూజ్ చేయాలండి. చేస్తేనే మనకు ఈ విధంగా మనకు వస్తుంది. లేదంటే మొదట నేను కూడా 2 years బ్యాక్ ఇట్లా బీర పెట్టి ఫెయిల్ అయ్యానండి. ఎందుకంటే ఈ టిప్స్ అన్ని తెలియక నేను చేశాను. ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా కొంచెం టిప్స్ అన్ని తెలుసుకొని చేశానండి. కానీ మనకి తీగ అనేది మనకి 15 రోజుల్లో వచ్చేస్తుంది. తీగ వచ్చేటప్పటికి మాత్రం మనము నెట్ అనేది ఏదో ఒకటి నెట్ కానీ ఇట్లా స్టాండ్ కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుంటే మనకు అది మెల్లగా అల్లుకుపోతుంది. లేదంటే అది అక్కడక్కడే ఉండిపోయి మొక్క ఎదగదు. ఈ విధంగా మనము కొంచెం ఇట్లా చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. దీంట్లో కూడా ఫస్ట్ లో మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. మనం ఆ మేల్ ఫ్లవర్స్ వస్తాయి. మేల్ ఫ్లవర్ అనేది పొడిక లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది. మనకు ఈవినింగ్ టైంలో కనిపిస్తాయండి ఈ మేల్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ఇట్లా. ఇప్పుడు ఇది ఫిమేల్ ఫ్లవర్ అండి, ఫిమేల్ కాయ. ఇంకా ఫ్లవర్ గా రాలేదు. దీనికి ఇది చిన్నగా ఉంది కదండి, దీన్ని మనం ఏం చేయాలంటే మేల్ ఫ్లవర్ తో ఇది చూడండి, ఇది మేల్ ఫ్లవరు. దీనికి కింద అట్లా కాయలేదు కాబట్టి ఇది మేల్ ఫ్లవర్. ఇది విచ్చుకున్న తర్వాత మనము ఈ పుప్పొడిని తీసుకుని దీనికి రాయాలండి. రాస్తేనే మనకు అది కాయగా తయారవుతుంది. అట్లాగే ఒక కొమ్మకి వరుసగా ఒకే కొమ్మకి వరుసగా 3 కాయలు వచ్చేసాయి అనుకోండి, 4వ కాయ రాదు. వచ్చినా ఒకవేళ నిలబడుకోదు. కాబట్టి అంటే బలం అనేది ఈ కాయలు తీసేసుకుంటాయి. కాబట్టి మనకు కాయలు కొంచెం పెద్ద సైజ్ అవ్వగానే హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి. ఇది అంటే విత్తనాన్ని బట్టి కాయలు తయారవుతాయండి. ఇది ఏం విత్తనమో తెలియదు కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలు. పొడుగ్గా కూడా వచ్చే బీరకాయలు కూడా ఇంట్లో కలిసి చేసుకొని మనం వేసుకోవాలి. ఇది చిక్కుడు పాదుకని నెట్ పెట్టానండి. ఈ బీరపాలు వెళ్ళి అంటుకుంది. అట్లా మనం ఒకదానికి పెట్టుకోకుండా దేని దానికి చెక్కేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది అప్పుడే ముదిరిపోయింది చూడండి కాయ.
ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది, ఉంచేసాను. మళ్ళీ ఒకసారి ఇది అది కాకుండా మనకు కాయ ఎట్లా తయారైంది అనుకోవడానికి ఇది ఉంది చూడండి. దీనికి ఇంకా అంతగా రాలేదు ఈ ఈ పీచ్ అనేది. దీనికి తయారైంది కాబట్టి తీసేసాను. ఇది చూస్తూనే ఉన్నాను, 10 రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదు, చూసుకోలేదు, ముదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.